మాదిగల చిరకాల స్వప్నం నెరవేరడం హర్షణీయం. పోరాట యోధుడు మందకృష్ణ మాదిగకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆనందరాజ్, భక్త శిరోమణి. మాదిగ వాటి ఉపకులాలైన ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ గురువారం గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసనం 6.1 నిష్పత్తిలో తీర్పు వెలువరించడం పట్ల కౌతాలం మండల కేంద్రం నందు శనివారం ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆనందరాజ్ మరియు భక్త శిరోమణి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు రాజబాబు, విజయ్, రామాంజనేయులు, జగదీష్ వీరి ఆధ్వర్యంలో కౌతాలం బస్టాండ్ ఆవరణంలో ముందుగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలు వాటి ఉపకులాలు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించిందన్నారు. 2024 ఫిబ్రవరిలో ఎస్సీ వర్గీకరణ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 59 ఎస్సీ ఉపకులాలపై అధ్యయనం చేయడానికి జస్టిస్ రామచంద్ర కమిషన్ను నియమిస్తే కమిషన్ మొత్తం రాష్ట్రమంతా పర్యటించి ఎస్సీ వర్గీకరణతోనే ఎస్సీలు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ధి చెందుతారని నివేదిక ఇవ్వడం జరిగిందని అన్నారు. అయితే సామాజిక సాధికారిక న్యాయానికి కట్టుబడి అన్ని వర్గాల వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ అని అన్నారు. ఈ సందర్భంగా మాదిగ చిరకాల స్వప్నమైన వర్గీకరణ అమలు జరగడానికి, కేసు త్వరగా విచారణ రావడానికి ఎంతో కృషి చేసిన మన నాయకుడు మందకృష్ణ మాదిగకి మాదిగల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వర్గీకరణ తీర్పుతో మాదిగలు వాటి ఉపకులాల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా నూతన శకం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆనందరాజ్ మరియు భక్త శిరోమణి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు రాజాబాబు మరియు విజయ్, రామాంజనేయులు, ఆనంద్, జగదీష్, బావిగడ్డ జాన్ తదితరులు పాల్గొన్నారు.